వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. భూభారతి చట్టంలోని సెక్షన్ 15 అనేది మనకి అప్పీల్ వ్యవస్థ గురించి తెలియజేస్తుందండి. ఈ అప్పీల్ వ్యవస్థ అనేది రెండంచెల అప్పీల్ వ్యవస్థ. ధరణి చట్టం ప్రకారము ఎవరైనా రైతు రిజిస్ట్రేషన్ మరియు మ్యుటేషన్ ప్రక్రియపైన అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకోవడానికి ఆస్కారం లేదు. నేరుగా కోర్టులను ఆశ్రయించాల్సిందే. కోర్టుకు వెళ్తే తొందరగా తీర్పు రాదు. రైతు యొక్క భూమి వివాదము అలానే ఉండడం జరుగుతుంది. మరి భూభారతి చట్టంలో ఇలాంటి వాటికి పరిష్కార మార్గం కనుగొనాలని చెప్పి రెండంచెల అప్పీల్ వ్యవస్థను తీసుకొచ్చారు. భూభారతి చట్టంలోని సెక్షన్ 5, సెక్షన్ 7 ఈ రెండు సెక్షన్ల ద్వారా భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ మరియు మ్యుటేషన్ ప్రక్రియ తహసీల్దార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ తహసీల్దార్ చేసిన రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ విచారణ చేసిన తర్వాత ఇచ్చిన తీర్పు ప్రకారం కూడా నీకు అభ్యంతరం ఉంటే జిల్లా కలెక్టర్ కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా భూభారతి చట్టంలోని సెక్షన్ 6 మరియు సెక్షన్ 8 ఇవి రెండూ కూడా ఆర్డీఓ ఆధ్వర్యంలో ఆర్డీఓ విచారణ చేసిన తర్వాతనే జరిగే రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ వ్యవహారాలు. మరి ఆర్డీఓ ఆధ్వర్యంలో జరిగిన రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ వ్యవహారాలపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ తీర్పు పైన కూడా అసంతృప్తి ఉంటే భూమి ట్రిబ్యునల్కి కూడా అప్పీల్ చేసుకోవచ్చు. ఇదే భూ పరిపాలన ప్రధాన కమిషనర్కి అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పి మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఇలా తహసీల్దార్ పైన అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓ, జిల్లా కలెక్టరు, ఆర్డీఓ పైన అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టరు భూ పరిపాలన ప్రధాన కమిషనర్కి అప్పీల్ చేసుకునే ఆస్కారం ఉంది. ఇది రెండంచెల అప్పీల్ వ్యవస్థ. థ్యాంక్ యూ.